తండ్రి కోరికను నెరవేరుస్తూ కర్నూలు కల్లూరుకు చెందిన పొలిశెట్టి నాగలక్ష్మయ్య కుమారులు ఆదర్శంగా నిలుస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందించాలన్న తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ముగ్గురు పేద విద్యార్థులను దత్తత తీసుకొని 10వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. ఎడిఫై స్కూల్ అధినేత డాక్టర్ సతీష్ కుమార్ రాజ్ కుమార్ ఈ ఏడాది కూడా ముగ్గురు విద్యార్థులను దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు స్కూల్ ఫీజుతో పాటు భోజనం, పుస్తకాలు, దుస్తులు, బస్సు సౌకర్యం, క్రీడల్లో రాణించేందుకు అయ్యే ఖర్చులను కూడా భరిస్తామని తెలిపారు. తమ పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నందుకు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. మా నాన్న పేరు మీదుగా అట్లీస్ట్ సంవత్సరానికి ఒక ముగ్గురు పిల్లల్ని ఉచితంగా ఖచ్చితంగా చదివించాలి. ఇది మా నాన్నకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. సో ఖచ్చితంగా ఆయన కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత మాలో ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఈ స్కూళ్ళు స్థాపించిన తర్వాత గత 2 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ ముగ్గురు పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటూ వాళ్ళకు ఉచితంగా మొత్తం స్టడీస్ అయితేనేమి, వాళ్ళకి దానికి సంబంధించిన బుక్స్ అయితేనేమి, స్టేషనరీ అయితేనేమి, స్కూల్లో మేము భోజనం కూడా పెడతా ఉన్నాము. వాటితో పాటు వాళ్ళు ఏ గేమ్స్ సెలెక్ట్ చేసినా కూడా అందులో వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్ కానీ, ఏ హిడెన్ ఛార్జెస్ కానీ ఎటువంటి ఇది లేకుండా వాళ్ళకు ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఫ్రీగా ఇస్తూ ప్రతీదీ వాళ్ళకు మేము మా స్కూల్ ప్రెజెంట్ 10వ తరగతి వరకు ఉన్నది. సో వాళ్ళు 10th క్లాస్ వచ్చేదాకా వాళ్ళకు ప్రతి ఖర్చు మేమే పెడతామని